మ్మ్హ. ఎక్కడున్నా వస్తుంది? వస్తుంది కదా బ్రదర్ జాషువా? వస్తుంది. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ ప్రభునామంలో వందనాలు. సమయం ఇచ్చిన మైకిలయ్య గారికి అలాగనే బ్రదర్ జాషువాకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సాయంకాల సమయంలో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ ప్రభునామంలో శుభాలు. అలాగనే జూలై 1 మరి ఈరోజు మంగళవారం మరలా తిరిగి మనము బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తలుల కార్యములు ఈరోజు దేవుని చిత్తం అయితే త్వరగా మనం 4-5 అధ్యాయాలు ముగించుకుందాం దేవుని కృపను బట్టి. గత మరి 3 వారాలు మనం ఇంట్రడక్షన్, అలాగే మొదటి 2 అధ్యాయాలు, అలాగే 3వ అధ్యాయం కూడా మనం స్టడీ చేసాం. సో ఇది 4 బైబిల్ స్టడీ కనుక 4-5 అధ్యాయాలు మనము ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సో నేను ఈరోజు ఈ యొక్క 4 and 5 చాప్టర్స్ లో ఒక 4 టాపిక్స్ నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను. 4 టాపిక్స్, 4వ అధ్యాయంలో 2 టాపిక్స్, అలాగే 5వ అధ్యాయంలో 2 టాపిక్స్. సో ఈ 4 టాపిక్స్ ఈరోజు మనము నేర్చుకొని తద్వారా సంఘముగా అలాగనే వ్యక్తిగతముగా మనము ఏ విధంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలో మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే సువార్త ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి. సో హౌ టు హ్యాండిల్ పర్సిక్యూషన్ అన్నమాట. 4వ అధ్యాయము 1 నుంచి 31వ వచనం వరకు సువార్త ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనము ఫస్ట్ టాపిక్ లో మనం కవర్ చేద్దాం. సో ఇందులో మనకి 7 విషయాలు మనం చూద్దాం. సువార్త అనేది చాలా సవాలుతో కూడుకున్నటువంటి పని. సువార్త అది ప్రపంచానికి ఒక అడ్డుబండలాగా, ప్రపంచానికి వెర్రితనముగా, ప్రపంచానికి వెలుగుని మరి ప్రకటింపజేసేదిగా ఉంటా ఉంది కనుక చాలా మంది దానిని మరి నచ్చరు, ఇష్టపడరు, అంగీకరించరు. చీకటిని ప్రేమిస్తారు, వెలుగును ప్రేమించరు. సో ఈ సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని ప్రజెంట్ చేయడానికి చాలా ఆటంకాలు ఆదిమ సంఘం నుంచి ఈరోజు మోడర్న్ చర్చి వరకు మన వరకు కూడా ఎన్నో ఆటంకాలలో ఈ సువార్త క్రైస్తవ్యం అనేది వెళ్తుంది. అయితే ఈ మొదటి 31 వచనాలు 4వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సంఘ చరిత్ర అంతట్లో కూడా ఇప్పుడు మరలా ఎక్కువ అవుతున్నాయి శ్రమలు, పర్సిక్యూషన్స్, హింసలు. ఆదిమ సంఘంలో ఆల్మోస్ట్ ఒక 2-3 శతాబ్దాలు చాలా భయంకరమైనటువంటి హింసలు వచ్చాయి. రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఆదిమ సంఘం ఉన్నది. 2-3 శతాబ్దాలు ఉంది. 200-300 సంవత్సరాలు సంఘం అపోస్తుల తర్వాత కూడా ఉన్నది. ఫస్ట్ 3 centuries లో క్రిస్టియన్స్ చాలా భయంకరంగా హింసించబడ్డారు, చంపబడ్డారు. అడవి మృగాలకు అప్పగించబడి చీల్చబడ్డారు, అండ్ సిలువలు వేయబడ్డారు, అండ్ రకరకాలుగా టార్చర్ చేయబడ్డారు. మామూలు మరణాలు కాదు, చాలా భయంకరమైన మరణాలు వారు పొందారు. సో ఆ విధంగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తులందరూ కూడా ఎక్సెప్ట్ ఒక యోహాను తప్ప అపోస్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భయంకరంగా వారు చంపబడినట్లుగా మనం చూస్తున్నాం. సో తద్వారా మరి ఆ శ్రమలు, హింసలు అనేవి ప్రతి ఒక్క విశ్వాసిని ఒక పరిపక్వతలోనికి నడిపించేవిగా ఉంటాయి. సంఘాన్ని కూడా పరిపక్వతలోనికి నడిపించేవిగా ఉంటాయి. టర్టులియన్ అనేటటువంటి ఒక సంఘ పితామహుడు ఏమన్నాడంటే, ఆయన పేరు టర్టులియన్, బ్లడ్ ఆఫ్ ది మార్టైర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి ఒక విత్తనము లాగా,
పనిచేసింది అని ఆ భక్తుడు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనము ఈ అపోస్తలుల కార్యములలో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుతారు. వారు దేవుని కొరకై సద్భక్తితో బ్రతకడానికి ఎవరైతే నిలబడతారో వారు మరి హింస అనేది ఖచ్చితంగా పొందుతారు. అలాగనే స్వార్థ కొరకే వారు ఎన్నో హింసలు పొందుతారు. అయినప్పటికీ ఆ హింసలలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ సాటానిక్ వరల్డ్ సిస్టమ్ తో మనం పోరాడుతున్నాం. ఆ విషయాన్ని పౌలు ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక ఆ విధంగా మనము ఈ మొదటి 31 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకునేది, ఈ హింసలు లేకపోతే పర్సిక్యూషన్ అనేది సంఘము విస్తరించడానికి దోహదపడింది. అవి ఇంటర్నల్ గానైనా ఎక్స్టర్నల్ గానైనా, సంఘంలో నుంచి వచ్చిన, సంఘం వెలుపల నుంచి వచ్చినటువంటి హింసలైనా కూడా సంఘం వ్యాపించడానికే దోహదపడింది. హింసలు అనేవి సంఘ ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి, కానీ అణిచివేయబడటానికి, తగ్గిపోవటానికి అవి దేవుడు ఎలో చేయడు. సో దేవుడు ఎందుకు ఎలో చేశాడంటే సంఘం ఎదగాలి, ఎక్స్పాండ్ అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా హింసలు కలగటం ద్వారానే 3000 మంది, తర్వాత 5000 మంది పురుషులు రక్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఈ మొదటి 31 వచనాలలో 7 ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేటటువంటి విషయం అన్నమాట. ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ రెస్పాన్స్ బిలీవర్స్ కెన్ లెర్న్ 7 ప్రిన్సిపల్స్ అన్నమాట. మనం 7 నియమాలు మనం నేర్చుకున్నాం ఫర్ హ్యాండ్లింగ్ పర్సిక్యూషన్ ఇన్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ప్లేసెస్. అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో మనము సువార్తని చెప్పేటప్పుడు, మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎదిగేటప్పుడు మనకు వస్తున్నటువంటి శ్రమలను, హింసలను మనము ఏ విధంగా ఎదుర్కోవాలో ఆదిమ సంఘము ద్వారా, ప్రత్యేకంగా అపోస్తలుల ద్వారా మనం ఈ 31 వచనాలలో 7 నియమాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి నియమం ఏంటి అని అంటే, అణుకువగలిగి ఉండటం ద్వారా. సో బీ సబ్మిసివ్ గా ఉండాలి. ఆ విషయాలు మనము అపోస్తలుల కార్యగ్రంథం 4, 5, 6, 7 వచనాలలో మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఫస్ట్ ప్రిన్సిపల్ మనకి 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే, 5000 మంది రక్షించబడిన తర్వాత పురుషులు మరునాడు వారి అధికారులను, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకున్నారు. ప్రధాన యాజకుడైన అన్న, కయపా కూడా, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు. వారు పేతురును, యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేతిరని అడుగగా. సో అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో అణుకువగలిగి ఉన్నారు. వారు చేసినటువంటి పరిచర్య ద్వారా పేతురు, యోహానుల అపోస్తలులు అధికారుల దగ్గర వారు అణుకువగలిగినటువంటి వారుగా, సబ్మిసివ్ గా వారు ఉంటా ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సబ్మిసివ్, దేవునికి లోబడి ఉండటము, అలాగనే అధికారులకు, పెద్దలకు లోబడి ఉండటం అనేది బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఇక్కడ అధికారులకు, పెద్దలకు, శాస్త్రులకు, యాజకులకు ఈ పేతురు, యోహాన్లు వారు లోబడటం, వారు అణుకువగలిగి ఉండటం మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో సువార్థికునికి, క్రైస్తవునికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము, నియమం ఏంటి అని అంటే, అణుకువగలిగి ఉండటం ద్వారా సువార్త పనిలో మనము బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే, రెండవది, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా అంటున్నాడు అనమాట. సెకండ్ ప్రిన్సిపల్, స్వార్థ ఆటంకాలను ఎదుర్కొనే రెండవ నియమం ఏంటి అని అంటే, ఆత్మ పూర్ణులై ఉండడం ద్వారా. సో మనము ఆత్మని పొందుకోవడం ఒకసారి, పరిశుద్ధాత్మని మనము రక్షణ పొందినప్పుడు పొందుకుంటాము. ఆత్మ పూర్ణులమై ఉండటం అనేది అనేక సందర్భాల్లో జరిగేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అనేక సందర్భాలలో, అనేక రోజులు చనిపోయే వరకు విశ్వాసులు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూనే ఉండాలి.
సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో పేతురు ఆ విధంగా పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది చాలా సందర్భాలలో మనకి కనబడతా ఉంటది అనమాట. సో హీ డిడ్ నాట్ బికమ్ ఫిల్డ్ బై లెంతీ ప్రేయర్ ఆర్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్. పేతురు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ద్వారా గాని లేకపోతే ఒక భావోద్రేకంతో నింపబడలేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. సో ఈ దినాల్లో చాలా మంది భావోద్రేకాలతో నింపబడుతున్నారు, అలాగనే రకరకాలైనటువంటి ఇమోషన్స్ తో నింపబడుతున్నారు. కానీ ప్రతి విశ్వాసి ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించి, అలాగే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా కలిగి పరిశుద్ధాత్మకు అన్ని విషయాల్లో ఆయన చిత్తానికి అప్పగించుకొని దేవుని యొక్క పనిలో మరి ముందుకు వెళ్ళడానికి సక్సెస్ఫుల్ గా ఈ ఆటంకం, ఈ హింసను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటది. పేతురులాగా ఈ యొక్క పరిపూర్ణులుగా లేకపోతే ఆత్మపూర్ణులుగా ఉండకపోతే, ఆత్మపూర్ణత అనేది లేకపోతే, ల్యాక్ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అనేది ఇస్ ద రీజన్ ద చర్చ్ టుడే హ్యాస్ డిఫికల్టీ ఫేసింగ్ అపోజిషన్. సో ఆటంకాలను ఈరోజు ఎందుకు ఎదుర్కోలేకపోతుంది, దానికి ఎదురాడుతూ ఎందుకు ఉంటున్నారంటే, ఒకటి అనుకోలేకపోవటము, రెండవది ఆత్మపూర్ణులుగా ఉండలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఆత్మపూర్ణత అనేటటువంటిది కొరతగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆటంకాన్ని లేకపోతే హింసని మనం ఎదుర్కోలేము. దేవుని కొరకు, సువార్త కొరకు, సంఘం కొరకు, మనలో ఉన్న విశ్వాసం కొరకు మనము ఎదుర్కోలేము. కనుక రెండవ నియమం ఏంటంటే, మనం ఆత్మపూర్ణమై ఉండాలి. స్పిరిట్ ఫీల్డ్ పర్సన్ గా ఉండాలి, స్పిరిట్ ఫీల్డ్ చర్చ్ గా ఉండాలి. ఈరోజు దేవుని ఆత్మ చేత నింపబడేటటువంటి విశ్వాసిగా, సంఘముగా ఎంతగా మనము ముందుకు వెళుతూ ఉంటామో అంత శక్తివంతంగా సంఘము, విశ్వాస జీవితం అనేది ఉంటుంది. విధమైనటువంటి గొప్ప కార్యం అనేది పరిశుద్ధాత్మ పూర్ణత ద్వారా మరి విజయాలు అనేవి వారు చూసేవారిగా ఉంటారు. తర్వాత మూడవది, అవకాశాలను ఉపయోగించుకోవటం ద్వారా మనం సువార్త ఆటంకాలను మనం ఎదుర్కోగలం. సో ఏ అవకాశమైనా, సానుకూలమైన పరిస్థితుల్లోనైనా, అనుకూల పరిస్థితుల్లోనైనా మనకి సువార్త కొన్ని సందర్భాలలో సానుకూలంగా చెప్పడానికి అవకాశం ఉంటది, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితిలో సువార్తలు చెప్పడానికి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇక్కడ పేతురుకి ఈ అపోస్తల కార్య గ్రంథం అంతట్లో కూడా మీరు గమనించండి, సానుకూల పరిస్థితులు లేవు వారికి. ఈ అపోస్తల కార్య గ్రంథం అనేది సానుకూలత కాదు, ఇది ప్రతికూలత కలిగినటువంటి గ్రంథంగా అపోస్తలులు సువార్త ప్రకటించిన వారిగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో కూడా వారు ఏ విధంగా 8-13 వచనాలలో పేతురు అలాగనే యోహాను ఏ విధంగా వారు ప్రకటిస్తూ ఉన్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి అవకాశాన్ని కూడా వారు ఉపయోగించుకుంటున్నారు. 9వ వచనంలో, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకునవలసింది ఏంటంటే, మీరు సిలువ వేసినట్టి, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టి నజరుడైన యేసు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. సో ఆ వ్యక్తిని, స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి, అంతకుముందు మనం వారం చూసాం, లాస్ట్ వీక్ లో స్వస్థత 3వ అధ్యాయంలో పొందినటువంటి ఆ స్వస్థత ద్వారా ఆ విషయాన్ని పేతురు అవకాశంగా ఉపయోగించుకొని, ఏ వ్యక్తికైతే స్వస్థత కలిగిందో, ఆ స్వస్థత ఎవరి ద్వారా వచ్చిందో, ఎవరు ఆ స్వస్థత ఇచ్చారో, ఆ నజరేయుడైనటువంటి యేసే మృతులలో నుండి తిరిగి లేచాడు, యేసు ఏ నామములో స్వస్థత కలిగిందో అదే నామమున రక్షణ ఉంది అనే విషయాన్ని పేతురు భక్తుడు సువార్త యొక్క అవకాశాన్ని స్వస్థత ద్వారా సువార్తను అందిస్తా ఉన్నాడు. స్వస్థతని కేంద్రంగా పెట్టుకోలేదు అపోస్తలులు, కానీ మారు మనస్సుని, రక్షణ కార్యాన్ని మరి వారి కేంద్రంగా పెట్టుకున్నారు గనక మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామము వలననే మనం రక్షణ పొందాలి, గాని ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు అని పేతురు అవకాశాన్ని స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని, అగ్రెసివ్ గా తీసుకొని, ఆపర్చునిటీగా తీసుకొని సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక
పేతురు ఆ విధమైనటువంటి గొప్ప ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో మరి దేవుని యొక్క సువార్తని అందించడం మనందరం కూడా జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. తర్వాత మనము 4 విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాం. ఏంటి అనంటే, ఏ పరిస్థితిలోనైనా దేవునికి లోబడటం ద్వారా. సో బి ఒబీడియంట్ టు గాడ్ ఎట్ ఆల్ కాస్ట్స్ అన్నమాట. సో 14వ వచనం నుండి, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. సో అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేశారు. అలా చదువుకుంటూ మనం 22వ వచనం దాకా మనం వెళ్తే వారు ఏమంటున్నారంటే, 19వ వచనంలో, అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. సో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. సో ఆ విధంగా ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరుస్తున్నారు గనుక సభవారు ప్రజలకు భయపడుతున్నారు. వీరిని శిక్షించు విధమేంటో కనుగొనాలని పేతురు యోహాన్ని శిక్షించడానికి, చంపడానికి ట్రై చేస్తా ఉన్నారు. స్వస్థపరచుట అనేటటువంటి ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడిందో ఆ వ్యక్తి 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వాడు గనుక వాడు పొందినటువంటి స్వస్థతను బట్టి అక్కడ వారు గొప్ప రక్షణ కార్యాన్ని ప్రకటించటం, ఆ పరిస్థితిలో, అలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలో మీరు బోధించకూడదు, మీరు ఈ యొక్క నామమున, యేసుక్రీస్తు నామమున ఏ మనుషునితో మీరు మాట్లాడొద్దు, ఇక మీదట ఈ నామాన్ని మీరు ప్రకటించొద్దు, ఆయనని మీరు ప్రకటించొద్దు అని బెదురు పెట్టారు. తర్వాత ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదని ఆజ్ఞాపించారు. అలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలోనూ కూడా వారు ప్రాణాపాయ స్థితిలో కూడా, ప్రాణాలు పోవడానికి సిద్ధమైనా కూడా వారు ప్రభువుని వారి ఎదుట ఒప్పుకొని ప్రభువుని వారికి పరిచయం చేసేవారిగా, సువార్తని ప్రకటించేవారిగా యేసే క్రీస్తు ఉన్నాడని గట్టిగా వారు ఆ పరిస్థితిలో వారు దేవునికి లోబడుతున్నారు. సబ్మిసివ్ గా, బి ఒబీడియంట్ టు గాడ్. మనము దేవునికి లోబడి అన్ని పరిస్థితులలో, అన్ని కాస్ట్స్ లో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేవునికి లోబడటం ద్వారా ఈ స్వార్థ ఆటంకాలను ఎదిరించుకోగలం. తర్వాత 5వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, మనము ఏ విధంగా స్వార్థ ఆటంకాలను ఎదిరించగలము అనంటే, సహవాసానికి కట్టుబడి ఉండటం ద్వారా. సోషలైజేషన్ గా ఉండకూడదు విశ్వాసి అంటే, ఇండివిజువల్ గా ఉండకూడదు. ఫెలోషిప్ లో సహవాసముతో కట్టుబడి ఉండాలి. అది 23వ వచనంలో మనం చూస్తాం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. సో వారు ఎక్కడికి వెళ్ళారు పేతురు యోహానులు అని అంటే, వారు సహవాసంలోనికి వెళ్ళడం, వారు దేవుని బిడ్డలందరూ కలిసి ఉండడం, కలిసి ప్రార్థన చేయడం, ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేయటము, వాక్యాన్ని వినటము, విశ్వాసంలో ఎదగటము, ఆత్మపూర్ణులై ఉండడము, అందరూ ఐక్యత కలిగి ఉండటం ద్వారా, సహవాసానికి కట్టుబడి ఉండటం ద్వారా వారు స్వార్థ ఆటంకాన్ని ఎదిరించడానికి బలాన్ని పొందుకున్న వారిగా ఉన్నారు. మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి, మనకి ప్రార్థన సహాయకులు ఉండాలి. ఇంతకుముందు సిస్టర్ పాట పాడినట్లుగా సేవకుల కొరకు ప్రార్థించేటటువంటి వారిగా, సువార్థికుల కొరకు ప్రార్థించే వారిగా, సంఘాల కొరకు ప్రార్థించే వారిగా, వెళ్ళలేకపోయినా కనీసం ప్రార్థించే వారిగా, ఇంకా వేరే విధంగా సహాయం చేసేవారిగా, ఏ విధంగానైనా వారికి సహకారులుగా ఉండి మరి సహవాసానికి కట్టుబడి ఆ ప్రోత్సహించేటటువంటి వారిగా, ఎంకరేజ్ చేసేవారిగా, డిస్కరేజ్ చేసేటటువంటి వారిగా కాకుండా ఎంకరేజ్ చేసేవారిగా ఉన్నప్పుడు వారు ఆత్మీయ బలాన్ని పొందుకొని వారు ఆత్మ పూర్ణులుగా నింపబడి వారు దేవుని యొక్క స్వార్థ పనిలో ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం అనేది మరి ఉంటుందన్నమాట. వీరు పేతురు యోహానులు ఎవరితో చేర్చబడ్డారు అని అంటే, మరి ఎప్పుడైతే వీరు మేడగదిలో 1వ అధ్యాయంలో ఉన్నారు కదా, 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారని, ఆ గ్రూప్ ఒరిజినల్ గ్రూప్ అనమాట. వారు ఒరిజినల్ గ్రూప్. ఇక్కడ 3000 మంది కాదు, 5000 మంది పురుషుల గురించిన ప్రస్తావన కాదు. కానీ వీరు ఎక్కడికి వెళ్ళారు? తన స్వజనుల యొద్దకు వచ్చారు. వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటినీ
వారికి తెలపడం, వారితో షేర్ చేసుకోవడం, వారితో పంచుకోవటం, వారి కష్టాలను, సువార్తలో ఎదురైనటువంటి క్లిష్టతరమైన పరిస్థితులన్నీ కూడా సంఘంతో పంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భౌతికంగా మన యొక్క బాధలు కుటుంబం వారితో మనం పంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఓదార్పు మనకు కలుగుతుందో, అలాగే దేవుని పనిలో, సువార్తలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలను, క్లిష్ట పరిస్థితులన్నిటిని కూడా సహవాసంతో, దేవుని బిడ్డలతో కష్టాలన్నిటిని కూడా పంచుకోవడం ద్వారా, వారందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా మరి ఎక్కువ బలాన్ని, గొప్ప శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటది. అది ఒక గొప్ప ఐక్యతను చాటి చెప్పేదిగా ఉంటది. సహవాసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసమే 2:42 మోస్ట్ ఇంపార్టెంట్ వచనం అది. ఆదిమ సంఘము వాక్యంలో, అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. సంఘం ఆ విధంగా ఎడతెగక ఉండాలి ప్రార్థన చేయటంలో, సహవాసంలో. తద్వారా స్వార్థ పని మరి ఎక్కువగా రక్షణ కార్యం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఐక్యత అనేది చాటి చెప్పాలి. పరిశుద్ధాత్ముడు కలిగించిన ఐక్యతని కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలని పౌలు ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాస్తా ఉంటాడు. ప్రతి విషయాలు పక్కన పెట్టి స్పిరిచువల్ యూనిటీ కలిగి, స్పిరిచువల్ ఫెలోషిప్ కలిగి, దాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు వారికి ఉన్న పరిస్థితులన్నీ షేర్ చేసుకుంటూ ఉండడం ద్వారా మరి ఇలాంటి ఆటంకాలన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దట్ రియల్ యూనిటీ మార్క్డ్ ద ఎర్లీ బిలీవర్స్. ఆ విధమైన నిజమైనటువంటి ఐక్యత ఆదిమ సంఘము యొక్క ఒక చిహ్నంగా మనకి కనబడటం మనము 5వ నియమంగా మనం చూస్తూ ఉన్నాం వారు ఎదుర్కోవడానికి. 6వది, వారందరూ కూడా పేతురు, యోహానుతో పాటు ఆదిమ సంఘ సహవాసము వారు థ్యాంక్ఫుల్ గా ఉన్నారు దేవునికి. వీరు ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటే, యోబు ఏ విధంగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పినట్లుగా, ఆయన నుంచి మనం మేలుని అనుభవించదుమా, కీడుని అనుభవింప తగదా? ఆయన నుంచి మనము మంచినేనా, కష్టాన్ని అనుభవింప తగదా? శ్రమను, హింసను అనుభవింప తగదా? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అని యేసుప్రభువు వారు చెప్పిన మాటలు. నేను లోకాన్ని జయించి ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా ఆదిమ సంఘము వారు జ్ఞాపకం చేసుకొని ప్రభు బోధలు ఎదిగిన వారిగా, టీచింగ్ లో బాగా ఎదిగిన వారిగా ఉన్నారు గనుక వారు క్లిష్టతర పరిస్థితిలో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నారు. 24 నుంచి 28 వచనాలలో వారు విని, సంఘం అంతా విన్నారు. ఏం విన్నారు? ఆ క్లిష్టతరమైన పరిస్థితులు, ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులందరూ ఏ విధంగా వీరిని బెదిరించి, వీరిని రకరకాలుగా హింసించడానికి, చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఇవన్నీ విని వీరేం చేస్తా ఉన్నారు అని అంటే, ఆదిమ సంఘము ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి, నాదా నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో సమస్తాన్ని కలగజేశావు అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ, అన్ని జనులు అల్లరి రేపుచున్నారు, ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు, మరి నీకు విరోధముగా వారు మాట్లాడి అధికారులు ఏకంగా కూడుకున్నారు అనేటటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా వారు మరి దేవునికి కృతజ్ఞతలు కలిగి ప్రార్థించేటటువంటి వారిగా ఉన్నారు అని, ఆ ఆటంకాన్ని ఆ విధంగా ప్రార్థన ద్వారా, కృతజ్ఞత ఆత్మ ద్వారా వారు ఎదుర్కొనేటటువంటి వారిగా ఉన్నారని ఆదిమ సంఘం నుంచి నేర్చుకుంటున్నాం. లాస్ట్ నియమం ఏంటంటే, స్వార్థ ఆటంకాలను ఎదుర్కొనే నియమం ఏంటంటే 29 నుంచి 31 వచనాలలో మనం చూస్తే, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, బెదిరింపులు, చాలా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. చాలా బెదిరింపులు అనేవి సేవకులకి, దేవుని బిడ్డలకి, వార్త చేసేవారికి, అలాంటి రకరకాలైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ మాటలు, ఆ సమయము, వారి పరిస్థితులు, బెదిరింపులన్నీ చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలు, మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. సో బహుధైర్యము కలిగి ఉండడం ద్వారా, సో బీ డిజైరస్ ఆఫ్ గ్రేటర్ బోల్డ్నెస్ అన్నమాట. ఎలా ఉండాలి? దేవుని సేవకులు కానీ, అలాగే
ఆ సంఘ బిడ్డలు కానీ దేవుని కొరకు వాక్యం కొరకు బహుధైర్యముగా బోధించాలి. బహుధైర్యముగా బోధించాలి. ఆ విధంగా బహుధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించమని సంఘం అంతా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. సంఘము చేసే ప్రార్థన ఇది. ప్రాముఖ్యంగా సంఘం చేయాల్సిన ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైనది. తద్వారా అలా చేసినప్పుడు ఏం జరిగిందంటే 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అంటే లిటరల్ గా భూమి కంపించింది. అలాంటి శక్తివంతమైన ఏక మనస్సుతో పట్టుదలతో వారు బహుధైర్యంతో వారు సువార్తను ప్రకటన కొరకు ఆదిమ సంఘం ఒరిజినల్ బిలీవర్స్ ప్రార్థించినప్పుడు భూకంపం వచ్చింది. భూమి కంపించిపోయింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో మరలా నింపబడ్డారు. టైమ్ అండ్ అగైన్ దే ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడుతూనే ఉన్నారు. ఆ విధంగా నింపబడిన వ్యక్తి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు బోల్డ్నెస్ గా, చాలా ధైర్యంగా, చాలా ఉత్సాహముగా, చాలా సంతోషముగా, వారు ప్రాణాన్ని కూడా లెక్క చేయక, ఎవ్వరికి భయపడక వాక్యం కొరకు వారు ధైర్యంగా నిలబడి వాక్యాన్ని బోధించే వారిగా ఉంటారు. సో ఆ విధంగా మొదటి టాపిక్ లో మనం చూసింది ఏంటంటే సువార్త ఆటంకాలు మనం ఈ విధంగా ఎదుర్కోగలం. నెక్స్ట్ రెండవ టాపిక్ ని మనం చూద్దాం. రెండవ టాపిక్ చాలా అద్భుతమైనది. ఇదే 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రెండవ టాపిక్ ఈ రోజుకి ఏంటి అని అంటే షేరింగ్ ఆఫ్ ది సెయింట్స్ అని అంటారనమాట. షేరింగ్ ఆఫ్ ది సెయింట్స్, పరిశుద్ధుల యొక్క దాతృత్వం, లేకపోతే సంఘం యొక్క దాతృత్వం. సంఘానికి మరొక పేరే పరిశుద్ధులు, నీతిమంతులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు. సో ఈ విధమైనటువంటి పదాలన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఆదిమ సంఘం యొక్క దాతృత్వం, వారి యొక్క షేరింగ్ ఎలా ఉందో మనం చూసినప్పుడు వారి యొక్క అద్భుతమైనటువంటి మరి స్పిరిచువల్ పార్టిసిపేషన్ వారు కలిగి ఉన్నారు. స్పిరిచువల్ పార్టిసిపేషన్, ఇది ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారికి ఏక మనసు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే వారు 32వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. విశ్వసించిన వారందరూ, అంటే సంఘముగా పరిశుద్ధులుగా పిలువబడి రక్షించబడిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. సో ఫస్ట్ ఫిజికల్ షేరింగ్ కంటే స్పిరిచువల్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ పార్టిసిపేషన్ కంటే ముందు స్పిరిచువల్ పార్టిసిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పిరిచువల్ పార్టిసిపేషన్ సరిగా లేకపోతే వారికి ఫిజికల్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. సో ఆత్మీయ భాగస్వామ్యం అనేది ఎలా కలుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది విశ్వాసుల యొక్క గొప్ప ఐక్యతను చాటి చెప్పేదిగా, ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు. వారందరూ కూడా విశ్వసించిన వారందరూ ఏక హృదయం, అలాగే ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు అనేటటువంటి విషయం, ఆత్మీయ భాగస్వామ్యం. సో తద్వారా యేసుప్రభు వారు ముందే చెప్పాడు యోహాను సువార్త 13:35లో. యేసుప్రభు వారు బోధించిన బోధలు ఆదిమ సంఘము వారు వినటం మాత్రమే కాదు, కానీ ఇంప్లిమెంట్లో పెట్టారు. వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టారు. ఆచరణాత్మకమైనటువంటి సంఘం అది. అది ఓన్లీ థియరాటికల్ చర్చి మాత్రమే కాదు, అది ప్రాక్టికల్ చర్చ్. అది జస్ట్ సిద్ధాంతపరమైనటువంటి సంఘం మాత్రమే కాదు, కానీ ఆ సంఘము మరి అభ్యాసపరమైనటువంటి సంఘముగా ఉన్నది. అలాంటి అభ్యాసపరమైనటువంటి సంఘాన్ని దేవుడు ఎంతగానో ఆస్వాదించేవాడిగా ఉన్నాడు. ఏంటి అభ్యాసం అని అంటే ఆత్మీయ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. యేసుప్రభు వారు చెప్పాడు యోహాను 13:35లో, మీరు ఆ విధంగా ఉన్నప్పుడు ఇఫ్ యు లవ్ వన్ అనదర్, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా మీరు నా శిష్యులు అనబడతారు అని యేసుప్రభు వారు చెప్పినటువంటి బోధని వారి జీవితాలలో ఆ సంఘంలో వారు మరి అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము దాన్ని హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు. ప్రధాన యాజకుని ప్రార్థనలో కూడా యేసుప్రభు వారు చెప్పాడు ఆ విధమైనటువంటి దే మే ఆల్ బి వన్, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నానని యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు.
సో ఏకమై ఉండటం అంటే అర్థం ఏంటి? ఏకమై ఉండటం అంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏకాత్మ, వన్ హార్ట్ అండ్ వన్ స్పిరిట్ అండ్ వన్ సోల్ కలిగినటువంటి వారిగా వారు ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క ఐక్యత నిజంగా సంఘంలో గొప్ప కార్యాలు చేయడానికి అండ్ ప్రభువారు చేసినటువంటి ప్రార్థనకి జవాబు పొందినటువంటి సంఘముగా ఆదిమ సంఘం మనం చూస్తా ఉన్నాం. యూనిటీ, వారి యొక్క ఐక్యత అనేది నిజంగా ఎంత గొప్పది అని అంటే, యేసు ప్రభుని ఉన్నత స్థితిలో ఆరాధించినటువంటి వాళ్ళకున్నవన్నీ కూడా వారు వదిలివేసుకున్నటువంటి వారిగా, వాళ్ళు స్వార్థము లేనటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించి నిస్వార్థమైనటువంటి ప్రేమతో వారు మరి ప్రేమ కలిగిన వారిగా, అలా నశించిపోయినటువంటి లోకాన్ని వారు రీచ్ అయినటువంటి వారిగా మనకు కనబడతా ఉన్నారు. సో అంత గొప్ప దాతృత్వం, ఆత్మీయ భాగస్వామ్యాన్ని వారు కలిగి ఉన్నారు. తర్వాత రెండవది, వారి యొక్క దాతృత్వం ద్వారా బలమైనటువంటి సందేశం, స్ట్రాంగ్ ప్రీచింగ్ చేయగలిగారు. 33వ వచనంలో దానికంటే ముందు, ఎవడును తనకు కలిగిన వాటితో ఏది తనదని అనుకోలేదు కానీ వారికి కలిగినదంతా సమిష్టిగా పంచుకున్నారు. ఆ భాగస్వామ్యంలో స్పిరిచువల్ షేరింగే కాదు కానీ ఫిజికల్ షేరింగ్ ని కూడా వాళ్ళు సమిష్టిగా పంచుకున్నారంట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేకుండా వారు ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదంట. అది నిజంగా అంత గొప్ప దాతృత్వం కలిగినటువంటి సంఘం. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉన్నదంట, అందరికి సమానముగా ఉన్నది. అలాంటి గొప్ప స్పిరిచువల్ షేరింగ్ కలిగినటువంటి, పార్టిసిపేషన్ కలిగినటువంటి వారిగా ఉన్నారు. తద్వారా రెండవది బలమైనటువంటి సందేశం 33వ వచనంలో, ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానానికి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి బాగా సాక్ష్యం ఇచ్చారు. సెంట్రల్ ఫోకస్ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి బోధించారు. సో తద్వారా దైవ కృప అందరి యందు అధికంగా ఉంది. దేవుని కృప అంతా కూడా, సంఘంలో ఉన్న వారందరి మీద కూడా అధికముగా, కొంత కాదు అధికముగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ వాజ్ ద మేజర్ ఎంఫసిస్ ఆఫ్ ది అపోస్టలిక్ ప్రీచింగ్. వారి యొక్క మేజర్ ఎంఫసిస్ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే. బికాస్ ఆఫ్ ది అపోజల్స్ పవర్ఫుల్ ప్రీచింగ్, అపోస్తుల యొక్క శక్తివంతమైనటువంటి ప్రసంగం ద్వారా మరి వారి మీదకి అబండెంట్ గ్రేస్ అనేది వాజ్ అపాన్ దెమ్ ఆల్. వారందరి మీదకి ఆ విధమైనటువంటి గొప్ప మరి దేవుని కృప, దైవ కృప వారందరి మీద ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎర్లీ చర్చ్ హ్యాడ్ గాడ్స్ ఫేవర్. ఆదిమ సంఘం అనేది దైవ కృపని పొందుకున్నటువంటి సంఘం. ఫెలోషిప్ characterized by loving unity, evangelize zeal, receives God's blessing. వారికి ఉన్నటువంటి ప్రవర్తన, నడవడి ఏంటంటే వారందరూ ప్రేమ కలిగి ఐక్యంగా ఉన్నారు. అలాగనే స్వార్థ కొరకై చాలా జీలుగా ఉన్నారు. నశించిపోతున్న వారి పట్ల చాలా ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నారు. తద్వారా బలమైనటువంటి మరి సందేశాన్ని వారు ఇవ్వగలిగారు. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ ఆదిమ సంఘం యొక్క దాతృత్వము నేను ఇంతకుముందు చెప్పాను, ఆచరణాత్మకంగా పంచుకున్నారు వీళ్ళు. సో షేరింగ్ ప్రాక్టికల్లీ, ఈ యొక్క షేరింగ్ అనేది ఆచరణాత్మకంగా ఉంది. అది మనం ప్రాముఖ్యంగా 32వ వచనము 2వ భాగంలో నేను చదివాను ముందుగానే. అలాగనే దాని కంటిన్యూ 34, 35 వచనాలలో ఉంది. ఏమనుందంటే, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ, ఆదిమ సంఘములో అంతకుముందు విశ్వసించిన వారందరికి అంతకుముందు ఉన్నటువంటి భూములు, ఇండ్లు అవన్నీ కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. సో వారు ప్రతి వానికి వాని అకర కొలది పంచిపెట్టిది ఎవరికి పొదువ లేకపోయేను అనేటటువంటి మాట నిజంగా మనం చూసినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా పొదువ లేకుండా, ఫైనాన్షియల్ గా పొదువ లేకుండా వారు ప్రాక్టికల్ గా ఆచరణాత్మకంగా పంచుకోవటాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క దాతృత్వాన్ని గురించి అద్భుత రీతిగా మనకి మాట్లాడుతూ ఉంది.
ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ అండ్ షేరింగ్ ఆఫ్ మెటీరియల్ పొజిషన్స్ అన్నమాట. ఈ యొక్క ఆచరణాత్మకమైనటువంటి సంఘముగా ఆదిమ సంఘం ఎలా ఉండగలిగిందంటే మెటీరియలిస్టిక్ పొజిషన్స్, భౌతికమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా వారు షేర్ చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసం బైబిల్ చెప్తా ఉంది, విశ్వాసం అనేది క్రియలతో కూడినదిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అని యాకోబు పత్రిక అంతా రాయబడింది. అక్కడ అంటాడు, ఇఫ్ ఏ బ్రదర్ ఆర్ ఏ సిస్టర్ ఇస్ వితౌట్ క్లోతింగ్ అండ్ నీడ్ ఆఫ్ డైలీ ఫుడ్, వారికి వస్త్రం లేక అన్నం లేక ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, చలిగాచుకో అని చెప్పడం ద్వారా ఏం ప్రయోజనం? నీ సహోదరుడు లేమిలో ఉండుట చూచి మనకి సహాయము చేయలేనటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసము అని యాకోబు పత్రికలో రాస్తాడు. కనుక సంఘము ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఉండాలి, జస్ట్ థియరాటికల్ గా మాత్రమే కాదు. కానీ ఆ వింటున్న వాక్యము, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము, సంఘము మరి ఎంత ఆచరణాత్మకంగా ఉంటున్నదో అనేది ఆదిమ సంఘం మనకి జ్ఞాపకం చేస్తాం దాతృత్వాన్ని గురించి. అంత మాత్రమే కాకుండా యోహాను పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటదంటే, మనము నాలుగుతోని మాటతోని మాత్రమే కాక క్రియతోని సత్యముతోని ప్రేమించము అని. అంటే ప్రాక్టికల్ గా ఆచరణాత్మకంగా ఉండటం, ప్రాక్టికల్ లైఫ్ గా ఉండటం, ఇంప్లిమెంట్ లైఫ్ ని కలిగి ఉండడం ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకుంటాం. అలాగనే 2 కొరింథీ 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ మాసిదోనియా సంఘము చాలా నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందని పౌలు రాస్తా ఉంటాడు. సో ఆ విధంగా ఆ సంఘాలు అద్భుతంగా ఆచరణాత్మకంగా ఉండడం, పంచుకోవటం జరిగింది. తద్వారా వచ్చిన రిజల్ట్ ఏంటి అనంటే ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్, ఆచరణాత్మకమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ క్రియలలో కనపడేదిగా ఉంటా ఉంది. అందుకోసమే బైబిల్లో గోల్డెన్ వర్స్ ఉంటుంది. బైబిల్లో ఎక్కడ మనకి యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంతటితోనే అది అయిపోలేదు, కానీ కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అని మనం చూస్తాం. అంటే దేవుని ప్రేమ మరి క్రియలో ఆచరణాత్మకంగా మనకి కనబడతా ఉంది. అలాగే మరి దేవుని యొక్క బిడ్డల ప్రేమ కూడా ఆ విధంగా, మరి ఆదిమ సంఘం యొక్క ప్రేమ కూడా డిమాన్స్ట్రేషన్, మరి యొక్క ప్రేమ వారు ప్రదర్శించారు. తద్వారా ఏ ఒక్కరు కూడా లేమిలో లేరు, కొదువ లేకుండా అందరూ మరి సమృద్ధిగా సంతోషంగా దేవుని యొక్క పనిలో వారి ముందుకు వెళ్ళడానికి, విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అది మనము ప్రాముఖ్యంగా 3వ విషయంలో మనం నేర్చుకుంటున్నాం సంఘం యొక్క దాతృత్వంలో. 4వది ఒక నమూనా వ్యక్తి, ఒక శాంపిల్ ఎగ్జాంపుల్, ఒక శాంపిల్ పర్సన్ ని ఈ లూకా భక్తుల అపోస్తుల కార్యగ్రంథం 4 ఆఖరి 2 వచనాలలో రాస్తాడు. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు. యోసేపు అంటే బర్నబా. యాక్చువల్ గా ఒకడుండెను, అతనికి అపోస్తలులు ఏం పెట్టారంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టారు. యాక్చువల్ గా బర్నబా ఒరిజినల్ నేమ్ ఏంటంటే యోసేపు. యోసేపు లేవీయుడు, లీవాయిట్స్ అన్నమాట, అంటే బర్నబా. సో ఇతడు హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. అపోస్తలులు ఈ యొక్క యోసేపుకి బర్నబా అనేటటువంటి పేరు పెట్టారు. ఆ విధమైనటువంటి అర్థం ఇచ్చు, హెచ్చరిక పుత్రుడు అనేటటువంటి అర్థం ఇచ్చు బర్నబా అనే పేరు పెట్టారు. సో ఈ బర్నబా భూమి కలిగిన వాడు, సేమ్ ఇంతకుముందు మనం చూసినట్లుగా భూమి ఇండ్లు కలిగినటువంటి వాడిగా ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినటువంటి ఒక గొప్ప, ఒక ప్రాక్టికల్ పర్సన్. మన సంఘాలలో కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారన్నమాట. అలాంటి బర్నబా లాంటి వారు, దాతృత్వం కలిగిన వారు, ఎంతో సహకరించేవారు, ఎంతో సంఘానికి, సేవకులకి ఎంతో ప్రోత్సాహకరంగా వారికి ఇచ్చినటువంటి, దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో బహుదాతృత్వంగా కలిగిన దానికంటే ఎక్కువగా వారు ఇచ్చేటటువంటి బర్నబాలు మన సంఘాలలో మరి ఉంటారు చాలా మంది. వారిని బట్టి ప్రభువుని ఎప్పుడు మనము స్తుతించే వారంగా, గణపరిచేటటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాం. కనుక ప్రతి సంఘంలో బర్నబాలు ఉంటారు. అలాంటి గొప్ప బర్నబా ఒక శాంపిల్ పర్సన్ గా ఈ యొక్క బుక్ లో రికార్డ్ చేయబడ్డాడు అనమాట. ఇలాంటి వ్యక్తులు ఆదిమ సంఘములు అనేక మంది ఉంటున్నారు. మరి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఇతడు ఒక ప్రాక్టికల్ వ్యక్తిగా, ఇతడు ఒక ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసిగా. ఈరోజు ఆచరణాత్మకమైన విశ్వాసులు చాలా తక్కువగా ఉంటారు చెప్పాలంటే, టు బి ఫ్రాంక్ గా. వింటం మట్టుకు వింటారు కానీ
వారు నిజంగా వారి ప్రవర్తనలో, వారి యొక్క దాతృత్వంలో, వారి యొక్క లైఫ్ లో, వారి యొక్క జీవిత ఆచారంలో వారు ఎంతగా వాక్యాన్ని కనపరుస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు, డిమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నారు అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న అన్నమాట. సో 100లో వినేవారు 100 మంది వింటే 100 మంది దాన్ని పాటించకపోవచ్చు, 90 మంది పాటించకపోవచ్చు. కానీ పాటించే, ఆచరించే ఆచరణాత్మకమైనటువంటి విశ్వాసులు లైక్ బర్నబాలాగా ఆదిమ సంఘంలో ఈ దినాల్లో కూడా లేకపోలేదు మన సంఘాలలో. వారిని బట్టి మనం ప్రభుని ఎప్పుడు కూడా స్తుతించే వారంగా, కనపరిచే వారంగా ఉంటున్నాం. అలాంటి నమూనాగా ఒక వ్యక్తి మనకి బర్నబా కనబడతా ఉన్నాడు. సో ఈ విధంగా ఆదిమ సంఘం యొక్క దాతృత్వం, స్పిరిచువల్ షేరింగ్ అండ్ ఫిజికల్ షేరింగ్ అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపులరీ పర్సన్ మనకి ఈ యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం ఆదిమ సంఘంలో నుంచి. ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ ఏంటి అని అంటే 10 నిమిషాలలో ముగించుకుందాం, తొందరగా ముగిస్తాను. పరిశుద్ధుల పాపాలు. 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 4వ అధ్యాయం ఆఖరి వచనం యొక్క కంటిన్యూనే 5వ అధ్యాయం. కాకపోతే పాజిటివిటీ నుంచి నెగిటివిటీలోనికి వెళ్ళిపోతుంది, సానుకూలతలో నుండి ప్రతికూలతలోనికి వెళ్ళిపోయింది 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కపుల్ మనకు కనబడతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే అననీయ సపీరా అనేటటువంటి ఒక దంపతులు. వాళ్ళు పరిశుద్ధులే, విశ్వసించిన వారే, వారు దేవుని అంగీకరించిన వారే. కానీ ఈ యొక్క పరిశుద్ధులు చేసినటువంటి పాపం చూద్దాం మనము. తద్వారా నేను ఈ యొక్క టాపిక్ లో నుంచి కొంత స్పిరిచువల్ లెసన్ ని నేను అందించాలని ఆలోచన కలిగి ఉన్నాను నవేడేస్ ఈ దినాలలో. పరిశుద్ధులు ఎవరు అనంటే నాకు ఇంతకుముందు చెప్పినట్లుగా క్రీస్తు రక్తంలో కడగబడి విశ్వసించి సంఘముగా చేర్చబడినటువంటి వారందరూ పరిశుద్ధులు, దేవుని కృపను బట్టి, ఆయన యొక్క రక్త ప్రోక్షణను బట్టి. అలాంటి పరిశుద్ధులు పాపాలు చేస్తారు. అలాంటి పాపాలు కొంతమందిని ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మరణానికి కూడా లాగివేస్తాయి. ఎందుకంటే 1 యోహాను పత్రికలో కూడా ఉంది, మరణకరమైనటువంటి పాపాలు ఉన్నాయి, మరణకరము కాని పాపాలు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీగా, దురదృష్టకరంగా వీరు అననీయ సపీరాలు ఇద్దరు కూడా మరణకరమైనటువంటి పాపం చేశారు. ఏంటి ఆ పాపం అంటే నేను చెప్తాను ఇందులో ఈ 11 వచనాలలో. ప్రాముఖ్యంగా వారు వారి జీవితంలో ప్రత్యేకంగా ఈ పరిశుద్ధులు, నిజంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ పరిశుద్ధులు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారు దేవుని కొరకై జాగ్రత్త కలిగి జీవించాలి అనేటటువంటి విషయంలో మొట్టమొదటి 2 వచనాలలో వారు ఆత్మీయ నెపాన్ని మోపేటటువంటి వారిగా ఉన్నారు. స్పిరిచువల్ ప్రిటెన్స్ అని అంటారు. ఆత్మీయ నెపం ఏంటి? నెపం అంటే అననే ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పోరా ఇద్దరు కలిసి ఏకంగా పొలం అమ్మారు. వారిద్దరు కలిసి కట్టుగా పొలం అమ్మారు. అందరిలాగా, బర్నబాలాగా, ఆదిమ సంఘం లాగా భూములు, ఇండ్లు కలిగిన వారందరూ అమ్మారు. సో వీళ్ళకు ఒక పొలం ఉంది, వీళ్ళు పొలం అమ్మారు. భార్య ఎరుకనే, అంటే ఇద్దరికి తెలిసే వారు ఏం చేశారంటే అననీయ దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎరుకనే అంటే తెలిసే చేసిన పాపం. బైబిల్లో మనము హెబ్రీలు అనుకుంటా, హెబ్రీ పత్రికలో తెలియక చేసిన పాపానికి కనికరం దొరుకుతుంది. పౌలు గారు కూడా అంటాడు ఒక దగ్గర, ఏమంటాడంటే నేను తెలియక చేశానే గనక కనికరింపబడ్డాను అని తిమోతి పత్రికలో అక్కడ అంటాడు తెస్సలోనికలను. అయితే హెబ్రీలో బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే దానికి ఇక బలి ఉండదు, దాని కొరకే తీర్పు ఉందిగా. కనుక అలాంటి ఆత్మీయ నెపం, ఒక ప్రిటెన్స్ కలిగినటువంటి వారిగా న్యూ టెస్టిమెంట్ లో మనకి ఏం చెప్తుందంటే ఇవ్వాలని ఫోర్స్ఫుల్ ఏం లేదు. న్యూ టెస్టిమెంట్ ప్రకారము ఆఫరింగ్ విషయంలో, ఇచ్చే విషయంలో, దాతృత్వం విషయంలో 2 కొరింథీ 9:7 ప్రకారం ఇంకా చాలా వాక్యాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హృదయంలో నిశ్చయించుకొని మరి ఇవ్వాలి అని, సనుక్కోకుండా ఇవ్వాలి అని, మరి వారు సనుక్కోకుండా బలవంతంగా కాకుండా
ప్రతివాడు హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వాలి అని, పిసినితనంగా కాకుండా ధారాళంగా ఇవ్వాలి అని. సో అనేకమైనటువంటి వాక్యాలు మనకి కృత నిబంధనలో మనకి రాయబడతా ఉన్నాయి. గివింగ్ అనేది వాలంటరీగా బైబిల్ న్యూ టెస్టిమెంట్ మనకి చెప్తా ఉంది వర్ధిల్లిన కొలది. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇవ్వటం కాదు. ఇక్కడ అననీయ సప్పీరాలు చేసినటువంటి తప్పు పాపం వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంత దాచుకొని కొంత ఇవ్వటం అనే దాని గురించి కాదు, కానీ వారు ఏం చేశారంటే అబద్ధం ఆడారు. సో అబద్ధం అనేది నిజంగా చాలా ప్రమాదకరమైనదిగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళు ఆడినటువంటి అబద్ధం ఒక విధంగా చెప్పాలంటే ఒక వేషధారణ. సిన్ వాస్ హిపోక్రసీ అన్నమాట. అది ఏదైనా కూడా పాపం అనేది ఒక ఎలాంటిది అని అంటే హిపోక్రసీ లాంటిది. హిపోక్రసీ అని అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ఒక భయంకరమైనటువంటి వేషధారణ. అందుకోసం యేసు ప్రభు వారు దీన్ని చాలా ద్వేషించాడు, ఖండించాడు. వేషధారణ లోపల ఒకటి బయటకు ఒకటి, చాలా డేంజర్ అది. సో ఆ విధంగా ఈ యొక్క అననీయ సప్పీరాలు ఈ అబద్ధం వెనకాల ఉన్నటువంటి వేషధారణ బయటపడింది. వేషధారణ ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ఒకవేళ ఆ రోజు అబద్ధం ఆడకుండా ఉండేది ఉంటే వారు బ్రతికేవారు. కానీ వారు తెలిసే, ఎరుకనే అనే మాట తెలిసే వారు కొంత దాచుకొని వచ్చి, ముందు అననీయ వచ్చాడు, చనిపోయాడు. తర్వాత 3 గంటల తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత సప్పీరా వచ్చింది. ఆమెను కూడా పేతురు అడిగాడు, ఇంత వెలకే మీరు అమ్మారా అంటే అవును ఇంతకే అని. ఆమె కూడా అబద్ధం ఆడింది అంటే ఆమె కూడా అక్కడ చనిపోయింది. ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని పాతి పెట్టడం మనం చూస్తాం. ఆత్మీయ నెపం, స్పిరిచువల్ ప్రెటెన్స్ అనేది నో సిన్ రాయే షార్పర్ రిబ్యూక్ ఫ్రమ్ అవర్ లార్డ్ దెన్ హిపోక్రసీ. దేవుడు దీన్ని చాలా మరి ఖండించేటటువంటి వాడిగా ఉంటున్నాడని మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయంలో కావచ్చు, అనేక చోట్ల వేషధారణ అనేటటువంటిది దేవుడు మరి ఇష్టపడనటువంటి ఒక విషయంగా మనం చూస్తున్నాం. దే ఆర్ ద బిలీవర్స్ అన్నమాట. వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు పరిశుద్ధులే. అందుకోసమే ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది, పరిశుద్ధుల పాపాలు. పాపుల పాపాలు అవి ఇక పాపాలు అసలు పాపాలు అవి పాపులే కనుక మరి ఎన్ని పాపాలు చేసినా చేయకపోయినా వాళ్ళు పాపులే. కానీ పాపులు పరిశుద్ధులుగా అయిన తర్వాత పాపము చేస్తే కొన్ని పాపాలు ఏ విధంగా మరి తీర్పుకి ఆహుతైపోతాయో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిమ సంఘము నుండి మనం చూస్తున్నాం. జెన్యూన్ క్రిస్టియన్స్ ఫర్ సెవరల్ రీజన్స్, కొన్ని సందర్భాలలో నిజమైన విశ్వాసులు వీళ్ళు, పరిశుద్ధులు వీళ్ళు అని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే, ఫస్ట్ మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాంగ్రిగేషన్ ఆఫ్ దోస్ హు బిలీవ్డ్. వారు విశ్వసించిన వారందరూ సంఘముతో ఏకం కలిగి ఉంటారు, ఎప్పుడు అటాచ్ అయి ఉంటారు. తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మలో పాలివారై ఉంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో పాలిభాగాన్ని పొందుకుంటారు, రిలేషన్ కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ దేవునితో. అలాంటి పరిశుద్ధాత్మకి విరోధంగా పాపం చేస్తే వారికి ఇక ఆ తీర్పు అనేది తప్పలేదు ఆ రోజు. కనుక నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు అని అంటే, జెన్యూన్ గా వారు కాంగ్రిగేషన్ తో అంటే సంఘముతో వారు కలిసి ఉంటారు, ఏక మనసు కలిగి, రెండు పరిశుద్ధాత్మతో సంఘంతో పాలివారై ఉంటారు, రెండు పరిశుద్ధాత్మతో పాలివారై ఉంటారు. అండ్ వారు క్రిస్టియన్స్ కాకపోతే, ఒకవేళ దేవుని బిడ్డలు కాకపోతే, నిజంగా ఆ పాపం అనేది వారిని ఆ రోజు చంపదు. ఆ రోజు ఆ పాపం, ఆ అబద్ధం వారిని చంపదు. వారు చచ్చిపోయారు అని అంటే అర్థం ఏంటి అని అంటే, దే ఆర్ ద బిలీవర్స్, వాళ్ళు పరిశుద్ధులు. కనుక దేవుడు దాన్ని టాలరేట్ చేయలేకపోయాడు, సహించలేకపోయాడు. సిన్ డిడ్ దిస్ గివ్ టు టీచ్ ఆల్ ద రెస్ట్ హూ ఆర్ ద బిలీవర్స్. విశ్వాసులైన వారందరికీ కూడా ఈ విషయం జ్ఞాపకం చేస్తా ఉంది. మూడవది, తర్వాత సాటన్ కెన్ బికమ్ పర్సనల్ ఇన్వాల్వ్డ్ విత్ బిలీవర్స్. చాలా సందర్భాలలో విశ్వాసుల జీవితాలలో సాతానుడు కూడా జోక్యం చేసుకుంటాడు. సాతానుడు కూడా కొన్ని సందర్భాలలో జోక్యం చేసుకుంటాడు. పేతురు సందర్భంలో జోక్యం చేసుకున్నాడు. అందుకోసం యేసుప్రభువు వారు సాతాను వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సో ఇక్కడ కూడా అన్నయ్య సభ్యాల జీవితాలలో కూడా సాతానుడు జోక్యం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మకు వారు అవకాశమే లేదు. పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చిన వారు అబద్ధం ఆడరు, ప్రాణం పోయినా కూడా అబద్ధం ఆడరు. కానీ మీరు అబద్ధం ఆడారు అని అంటే అపవాదికి చోటిచ్చిన వారిగా ఉంటున్నారు. బైబిల్ చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. సో ఆ విధంగా
మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పాడు 21-22లో, అప్పటి నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేత హింస పొందాలి అని చెప్పినటువంటి ఆ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు పేతురు అంటాడు, చేపట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడూ కలగకుండా ఉండును గాక అని గద్దించినప్పుడు యేసుప్రభు వారు పేతురు వైపు చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పాడు. సో గద్దించాడు. సాతానుడు ఇన్వాల్వ్ అవుతాడు కొన్ని సందర్భాలలో పరిశుద్ధుల జీవితాలలో. ఆ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు సాతానుడు. ఫైనల్లీ డెత్ కెన్ బి డివైన్ చాస్టనింగ్ ఫర్ బిలీవర్. తద్వారా ఆ మరణం అనేది ఆ రోజు అననీయ సప్పీరాలకు దేవుని యొక్క ఒక శిక్షగా మరి రావటం అనేది మనం చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధుల యొక్క పాపాల్లో నెపాన్ని చూసాం. రెండవది ఆత్మీయ అవగాహన. ఆత్మీయ అవగాహన, స్పిరిచువల్ పర్సెప్షన్. 3-4 వచనాలలో అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 3-4 వచనాలలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు. చూడండి, ఆ మాట నోట్ చేసుకోవాలి. సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడిది అని వారితో చెప్పాను. అంటే ఆత్మీయ అవగాహన కలిగిన వాడిగా పేతురు కనబడతా ఉన్నాడు, ఆత్మ పూర్ణుడిగా కనబడతా ఉన్నాడు. కనుక మరి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు లైక్ బర్నబా, అంత ముందే చూసాం పైనే బర్నబా మరి మనకి ఒక సానుకూలమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి నింపబడి మరి తెచ్చిన వాడిగా ఉంటున్నాడు. కానీ అననీయ సప్పీరాలు దానికి కాంట్రాస్ట్ గా, దానికి వ్యతిరేకంగా సాతానుడి ద్వారా ప్రేరేపించబడి, సాతాను ద్వారా నింపబడి, సాతాను ద్వారా వారు ప్రేరేపించబడి వారు పరిశుద్ధాత్మకి విరోధంగా అబద్ధం ఆడినటువంటి వారిగా ఉంటున్నారు. సో ఆ విధంగా మరి వారు ఆ వెల తేవాలి అనే డిమాండ్ ఏం లేదు, కానీ వారి వేషధారణ సంఘం ఎదుట, ఈరోజు సంఘములో వేషధారణ అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. వాళ్ళు ఆ రోజు ఆదిమ సంఘంలో ఆ అననీయ సప్పీరాలు వేషధారణ కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. కనుక ఆ విధమైనటువంటి పాపం మనము మరి సెల్ఫిష్ హిపోక్రసీ అంటారు, స్వార్థపూరితమైనటువంటి వేషధారణ. అంటే అందరిలాగా మేము కూడా ఇచ్చేయము, మేము కూడా అందరిలాగా మేము కూడా అంతా ఇచ్చేసాము అని వారు మరి చెప్పుకోవటం ద్వారా క్రెడిట్ పొందుకుందాం అనుకున్నారు. వారి యొక్క హృదయ ఆలోచన సరిగా లేదు దేవుని ఎదుట. కనుక ఆ విషయాన్ని పేతురు గద్దిస్తూ ప్రాముఖ్యంగా మరి పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మీరు పాపం చేశారు కనుక ఆయన ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అలాగనే ఆయన యొక్క నడిపింపుని, ఆయన యొక్క లీడింగ్ ని మీరు మరి డిస్టర్బ్ చేయటము, లేకపోతే మీరు వ్యతిరేకంగా నిలబడటము ఇది సరైనది కాదు అని పేతురు మరి వారిని ఖండించటం, ఆత్మీయమైనటువంటి అవగాహనతో మరి వారికి చెప్పటం మనం చూస్తున్నాం. తర్వాత దీనికి వచ్చినటువంటి పనిష్మెంట్ మనకి 5-10 వచనాలలో ఉంది, మనందరికి తెలుసు. ఇమీడియట్ గా ఒకరి తర్వాత ఒకరు వారిద్దరూ చనిపోవటం, క్విక్ రియాక్షన్ జరిగింది, వేగవంతమైన శిక్ష. దీన్ని స్విఫ్ట్ పనిష్మెంట్ అంటారు. స్విఫ్ట్ పనిష్మెంట్, చాలా వేగవంతమైన శిక్ష. విత్ ఇన్ నిమిషాల్లో, సెకండ్స్ లోనే, విత్ ఇన్ మినిట్స్ లోనే జరిగిపోయినటువంటి పనిష్మెంట్ ఇది. పనిష్మెంట్. సో గాడ్ మూవ్డ్ క్విక్లీ టు రిమూవ్ దిస్ స్పిరిచువల్ క్యాన్సర్. ఇది ఒక ఆత్మీయమైనటువంటి క్యాన్సర్ ని తొందరగా తీసేయాలి. ఎందుకంటే సంఘం అనేది ఒక బాడీ, సంఘం అనేది ఒక శరీరం. ఈ శరీరంలో ఆ క్యాన్సర్ కణం అది ఎంత తొందరగా తీసివేస్తే శరీరానికి అంత మంచిది కనుక, సో దేవుడు ఆ క్రీస్తు అనే శరీరం అనే సంఘములోనికి చేరినటువంటి ఈ క్యాన్సర్ కణాన్ని దేవుడు ఆదిలోనే, అంటే ఆదిమ సంఘంలోనే వేగవంతంగా దాన్ని ఆపరేషన్ చేసినట్లుగా, స్పిరిచువల్ ఆపరేషన్ చేసినట్లుగా, దీన్ని తొలగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అల్టిమేట్ కాజ్ ఆఫ్ అననీయాస్ డెత్ వాజ్ గాడ్స్ జడ్జ్మెంట్. ఇది దేవుని యొక్క తీర్పు. ఇది ఇట్ వాజ్ డివైన్ జడ్జ్మెంట్. ఇది పాస్టర్ విధించింది కాదు, పేతురు విధించింది కాదు. ఇది
దేవుడే అననీయ సప్పీరాలకు దేవుడే విధించినటువంటి గొప్ప పనిష్మెంట్. ఈ పరిశుద్ధులు వీళ్ళు అలా చేయకూడదు. సో ఆ విధంగా మరి ఇట్ ఈస్ ఎ సోబరింగ్ ట్రూత్ దట్ గాడ్ సమ్ టైమ్స్ టేక్స్ ద లైఫ్స్ ఆఫ్ సిన్నింగ్ బిలీవర్స్. కొన్ని సందర్భాలలో ఈ రోజులలో కూడా దేవుడు సంఘాలలో ఎవరైనా మరణకరమైనటువంటి పాపం మరి ఏంటనేది వారి జీవితాలలో దేవుని దగ్గరకు వచ్చి ఆదివారము పరీక్షించుకొని ప్రభు బల్లాలో చేతులు కలిపే ముందు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసులు తొందరగా చనిపోతారు. ఎందుకంటే అది దేవుని యొక్క శిక్ష, దేవుని వేగవంతమైనటువంటి శిక్షగా ఉంటా ఉంది. డెత్ ఈస్ గాడ్స్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్. ఇది ఒక ఫిజికల్ డిసిప్లిన్ లోని ఫర్ సిన్నింగ్ బిలీవర్స్, పరిశుద్ధులైనటువంటి వారు చేసే పాపాలకు దేవుడిచ్చేటటువంటి శిక్షగా. హీ వాంట్స్ హిస్ చర్చ్ ప్యూర్. ఆయన తన సంఘాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు మన దేవుడు. రక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రభు పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకునేటటువంటి దేవుడు. అలాంటి పాపానికి ఆయన శిక్ష ఎలా విధిస్తాడు అని అంటే మనం కొరింథీ పత్రికలు కూడా చాలా సందర్భాలలో మనం చదివే ఉంటాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అంటే అర్థం ఏంటంటే అక్కడ చర్చి బిల్డింగ్ గురించి కాదు, కానీ దేహం. కొంతమంది అబద్ధాలతో, కొంతమంది తాగుడుతో, కొంతమంది వ్యభిచారంతో, కొంతమంది జారత్వంతో, ఇట్లా ఎవరైనా దేవుని బిడ్డలు పరిశుద్ధులు రక్షించబడి విశ్వసించిన వారు ఎవరైనా పాపములో ఉంటే ఆ పాపం ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా అలాగనే కంటిన్యూ అవుతుంటే దేవుడు వాళ్ళు ఒక రక్షించబడితే దేవుడు వారికి ఖచ్చితమైనటువంటి మరణశిక్ష విధిస్తాడు. దేవుడే విధించేటటువంటి వాడిగా ఉంటాడనమాట. ఆ విధంగా జరిగినటువంటి దానికి లాస్ట్ విషయం ఏంటి అని అంటే గంభీరమైనటువంటి ప్రక్షాళన జరిగింది. సాలమన్ పర్జింగ్ అంటారు దీన్ని. చాలా ప్రక్షాళన, గంభీరమైనటువంటి ప్రక్షాళన. వన్ బెనిఫిట్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్ ఈస్ దట్ ఇట్ డిటర్స్ అదర్స్ ఫ్రమ్ సిన్నింగ్. ఇది ఏం చేస్తుందంటే ఇతరులు పాపము చేయకుండా సహాయపడేదిగా ఉంటా ఉంది. మనకి చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేర్ డెత్ కాజ్డ్ గ్రేటర్ ఫియర్ అన్నమాట. వారి యొక్క మరణం అనేది వారికి సంఘం అంతటికి, సంఘం మాత్రమే కాదు బయట ఉన్న వారికి కూడా చాలా గొప్ప భయాన్ని కలిగించింది. గాడ్ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ఏ ప్యూర్ చర్చ్. నిజమైన ప్యూర్ చర్చిగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా మరి ఉన్నటువంటి సంఘానికి దేవుడు ఈ విధమైనటువంటి మరి జడ్జిమెంట్ ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కనుక అందుకోసమే మనము పేతురు పత్రికలు కూడా చూస్తాం. ఇదిగో దేవుని తీర్పు మరి ఇంటి వాకిట బయలుదేరింది అని ఒక మాట మనం చాలా సందర్భాలలో 1 పేతురు 4:17 అక్కడ పేతురు రాస్తాడు. ఇదే పేతురు భక్తుడు రాస్తాడు అనమాట. ఇదే దృష్టిలో పెట్టుకొని 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? పరిశుద్ధుల పరిస్థితి ఇలా ఉంటే సువార్తకు లోబడిన వారి పరిస్థితి, గతి, అవిధేయులైన వారి గతి ఏమవును? కనుక దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. తీర్పు అన్నమాట. దేవుడు తన యొక్క సంఘాన్ని మరి తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. సంఘాన్ని కాదు, పెద్దలను కూడా. తిమోతి పత్రికలో తిమోతి రాస్తాడు 5వ అధ్యాయంలో ఏమని రాస్తాడంటే కొందరి పాపాలు అంట వారికి ముందుగా వెళుతున్నాయి, కొందరి పాపాలు వెనుకకు వెళుతున్నాయని పేతురు 19-20 వచనాలలో రాస్తా ఉంటాడు. ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయవారినంట అందరు ఎదుట గద్దించాలంట. సంఘంలో, ఇది లోకంలో కాదు. బిబ్లికల్ ప్యాటర్న్ ఆఫ్ డిసిప్లిన్ ఏంటి అని అంటే పాపం చేయవారు. పాపం చేయవారంటే ఎవరు? పరిశుద్ధులు, దేవుని బిడ్డలు. వారు పాపం చేస్తే సంథింగ్ లైక్ అబద్ధం గాని, వ్యభిచారం గాని, జారత్వం గాని, తాగుడు గాని, తిట్టుబోతు గాని, ఇలాంటివి కొన్ని లిస్ట్ అవుట్లు ఉన్నాయి బైబిల్లో. అలాంటివి అందరూ భయపడు నిమిత్తం 1 తిమోతి 5:20 ఉంది. ఇతరులు భయపడు నిమిత్తం, ఇతరులు భయపడాలి. ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదురు గద్దించాలి. అలా గద్దించకపోతే దేవుడే దానిని గద్దించి తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. కనుక గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఒక మంచి మాట ఉంటది. ఏం మాట అంటే అది సామెతల్లో ఉంటది ఒక మాట. మరి స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని బైబిల్లో ఉంది. కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ
మూడోది మనం ముగించుకున్నాం లాస్ట్ది 5 minutes లో. సువార్త కొరకు ఆదిమ సంఘం యొక్క మాదిరి. ఆదిమ సంఘము కలిగి ఉన్నటువంటి మాదిరి ఒక 5 ఉన్నాయి. నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 12 నుంచి 42 వచనాలు అవుట్ లైన్ లాగా నేను చెప్పి నేను ముగిస్తాను. ఆదిమ సంఘం, వాట్ డిడ్ ద చర్చ్ డూ టు కాంట్రిబ్యూట్ ఫర్ దిస్ రిమార్కబుల్ గ్రోత్? ఈ ఆదిమ సంఘం ఎంత గొప్పగా ఎదగడానికి, వ్యాపించడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది అని అంటే, మొట్టమొదటిది పవిత్రత కలిగినటువంటి సంఘం. ఆదిమ సంఘం అనేది మరి ప్యూరిటీ కలిగినటువంటి సంఘం. నేను పరిశుభ్రతను గురించి మాట్లాడడం లేదు, పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి మాట్లాడుతున్నాను. దేవుడు పరిశుభ్రత చూడడు, దేవుడు సంఘములో పవిత్రత, పరిశుద్ధత చూస్తాడు. పరిశుభ్రత అనేది మనకి సంబంధించింది. పరిశుభ్రత అనేది, పరిశుద్ధత లేదా పవిత్రత అనేది దేవునికి సంబంధించింది. దేవుడు సంఘంలో ఎంత నీట్గా ఉంది, ఎంత క్లీన్ గా ఉంది అనేది అది భౌతికమైనది. కానీ స్పిరిచువల్ కోణంలో దేవుడు ఎంత ప్యూర్ గా ఉంది, ఎంత పవిత్రంగా ఉంది అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. సో దేవుని కొరకు వాడబడే సంఘంగా, వ్యక్తిగా ఉండాలంటే, సంఘం కానీ, కలెక్టివ్ గా, ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా విశ్వాసి కానీ పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి, పవిత్రత కలిగినటువంటి పాత్రగా ఉండాలి సంఘం కానీ, అలాగే విశ్వాసి గాని. 2 తిమోతి 2:19-21 వచనాలలో దేవుడు వాడుకోవాలంటే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్రవి, మట్టివి అన్ని ఉంటాయి కనుక కొన్ని ఘనతకు వాడతాడు, కొన్ని ఘనహీనతకు దేవుడు వాడతాడు. సో ఎవడైనా వీటిలో చేరగా తను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల, ప్యూరిటీ అన్నమాట, పరిశుద్ధత. సో మొదటిది సంఘములో ఉన్న విశ్వాసులు మరి సువార్త కొరకు ఆదిమ సంఘం కలిగి ఉన్నటువంటి మాదిరి మొదటిది ఏంటంటే పవిత్రత కలిగినటువంటి సంఘం, పరిశుద్ధత కలిగినటువంటి సంఘంగా క్లెన్స్ అయింది. సో చర్చ్ దట్ వుడ్ రీచ్ ద వరల్డ్ మస్ట్ బి ప్యూర్. ఏ సంఘం అయితే లోకాన్ని నశించే ఆత్మల్ని చేరుకోవాలో ఆ సంఘము, ఆ వ్యక్తి పవిత్రతగా, పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఏ చర్చ్ దట్ డీల్స్ విత్ సిన్. అంత మాత్రమే కాదు, ఆ సంఘము పాపాన్ని డీల్ చేయగలిగే సంఘం కూడా ఉండాలి. క్యాన్సర్ కణాలను డీల్ చేయగలిగే సంఘం కూడా ఉండాలి. ఎందుకంటే పాపాన్ని గురించి ఈ రోజు అసలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. సంఘములో పాపాన్ని గురించి బోధించడం లేదు, పాపాన్ని గురించి ఖండించడం లేదు. ఆ విధంగా సంఘము ఖచ్చితంగా చర్చ్ ద డీల్స్ విత్ సిన్, పాపముతో వ్యవహరించాలి. ఆదిమ సంఘములో మనం ఇంతకుముందు టాపిక్లు అది మనం చూసాం. డిసైప్లింగ్ సిన్నింగ్ బిలీవర్స్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ కాంగ్రిగేషన్. సో సంఘంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్ అనేది బైబిల్లో అగ్రపీఠం వేసింది అనమాట. ఇది ఒక స్పెషల్ సబ్జెక్ట్. డిసిప్లిన్, చర్చ్ డిసిప్లిన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే పాపం చేయవారిని అందరూ ఎదురు గద్దించడం. యేసుప్రభు వారు కూడా దీని గురించి ఒక గొప్ప విషయాలు చెప్పాడు. పాపం చేస్తే ఒంటరిగా వెళ్ళి గద్దించాలి, వినకపోతే ఇద్దరు వెళ్ళి గద్దించాలి, అప్పుడు వినకపోతే సంఘం అంతా అందరి ఎదుట చెప్పాలి, ఆ తర్వాత వినకపోయినా వారిని సుంకర్నిగా, వారిని అన్యునిగా వదిలిపెట్టి వేయాలి, మరలా మారు మనసు పొంది తిరిగి వస్తే చేర్చుకోవాలి అని యేసుప్రభు వారు కూడా చెప్పాడు. ఎన్నో బోధలు ఉన్నాయి కనుక ప్రభు బల్లా దగ్గర కూడా చాలా మంది వారిని వారు పరీక్షించుకోకుండా బల్లాలో చేతులు కలపడం ద్వారా చాలా మంది బలహీనలు అవుతారు. కొందరైతే నిద్రిస్తున్నారని మన పౌలు భక్తుడు మొదటి కొరింథీలో రాశాడనమాట 11వ అధ్యాయంలో. కొందరు నిద్రిస్తూ ఉన్నారు కనుక ఆ హెబ్రీ పత్రికలో కూడా ఉంది, శిక్షా ఫలము అని అంటారు దాన్ని. కనుక సో యేసుప్రభు వారు చెప్పాడు, ఇఫ్ యువర్ బ్రదర్ సిన్స్ రిబ్యూక్ హిమ్. లూకా 17:3 యేసుప్రభు వారు చెప్పాడు. చూడండి, లూకా 17వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏం మాట అంటే యేసుప్రభు వారు చెప్పిన మాట, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. గద్దించాలి, క్షమించాలి, రెండు ఉన్నాయి. గద్దించకుండా క్షమించడం లేదు. సో ఖచ్చితంగా పాపాన్ని డీల్ చేసే విశ్వాసిగా, పెద్దగా, సంఘముగా ఖచ్చితంగా ఉంటేనే మరి ఆ సంఘం పవిత్రము కలిగినటువంటి సంఘముగా, దేవుడు వాడుకునే సంఘముగా, మరి ఘనమైనటువంటి పాత్ర కలిగినటువంటి సంఘముగా ఉంటుందని మనము చూస్తూ ఉంటున్నాం. రెండవది శక్తి.
ఆ విధమైనటువంటి పవిత్రత, చర్చ్ మేడప్ ఆఫ్ ఎ సచ్ పీపుల్ విల్ బి ప్యూర్ చర్చ్ విత్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ టు ద వరల్డ్. ఆ విధమైనటువంటి పవిత్రత కలిగినటువంటి సంఘము, విశ్వాసులే మరి వారు గొప్ప వారి జీవితము శక్తివంతంగా అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేటటువంటిదిగా ఉంటుందని. ఎర్లీ చర్చ్ వాజ్ గ్రోయింగ్ చర్చ్ బికాజ్ ఇట్ వాజ్ ఎ ప్యూర్ చర్చ్. ఆ సంఘము ఎందుకు ఎదిగిన సంఘముగా ఉంది అని అంటే, పవిత్రమైన సంఘము, పరిశుద్ధమైన సంఘముగా. ఎవరి క్లీన్ ఛానల్ త్రూ విచ్ ద పవర్ ఆఫ్ గాడ్ కుడ్ ఫ్లో. దేవుని శక్తి ప్రవహించడానికి ఆ ఆదిమ సంఘం అనేది ఒక ఛానల్ లాగా ఉంది. ఈరోజు దేవుని శక్తి కూడా ప్రపంచానికి వెళ్ళాలి అని అంటే మనము, మన సంఘము ఆ విధంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని శక్తి సంఘం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా లోకానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. 3, ఆ సువార్త కొరకు ఆదిమ సంఘం యొక్క కలిగి ఉన్న మాదిరి ఏంటంటే హింస, పర్సిక్యూషన్. Pure powerful church will inevitably provoke a hostile reaction from the satanic worldly system. సో ఈ లోకములో సంఘము, విశ్వాసులు పోరాడేది నేను చెప్పాను, ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు. ఈ ధూపకరణములు, ఈ ఆయుధాలు స్పిరిచువల్ ఆర్మర్స్ ఆఫ్ గాడ్ గనుక ఆ విధంగా మరి హింసలు వచ్చినప్పుడు మరి దాని కొరకై భాగ్యులను ఎంచుబడి భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ మరి హింస పొందుతారు. అది గొప్ప భాగ్యంగా ఎంచుకొని వారి ఫలం అధికమవుతుందని, వారిని దేవుడు గొప్పగా దానికోసమే పిలిచాడు అని మరి తెలుసుకునేటటువంటి సంఘముగా మరి ఆదిమ సంఘం ఉన్నది. తర్వాత ఈ వచనాలను మీరు చదవండి, అందులో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆ సంఘము పర్సిస్టెంట్ కలిగినటువంటి సంఘం. హింసలు వచ్చినప్పటికి కూడా పట్టు వదలనటువంటి, పట్టు విడవనటువంటి సంఘముగా ఉంటా ఉంది కనుక అద్భుతంగా మరి పట్టుదల కలిగినటువంటి సంఘముగా ఆదిమ సంఘం అని కనబడతా ఉంది. సో ఆ తర్వాత లాస్ట్ది సభ యొక్క ఆగ్రహం. వారు ఆ విధంగా పట్టు విడవక వాళ్ళు బోధిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆదిమ సంఘము ఆగ్రహంతో మరి శిష్యుల మీదకి వచ్చినప్పుడు నిజంగా ఆ సన్హెడ్రిన్ సభలో ఒక గమలీయేలు అనేటటువంటి ఒక వ్యక్తి, పరిసయ్యుడు ఉంటాడు. అతడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి లెట్ దెమ్ గో, వారిని పోనివ్వండి అని ఒక గొప్ప సజెషన్ ఆ సన్హెడ్రిన్ సభలో ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి హింసలలో కూడా ఆదిమ సంఘం అపోస్తులు మరి సంతోషం కలిగి మరి అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ప్రకటిస్తూ ముందుకు వెళ్ళారు. ఆ విధంగా మరి ఈరోజు ప్రాముఖ్యంగా మనము టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. 1 minute వెయిట్ చేయండి. కంటిన్యూ లాస్ట్ లో క్లోజింగ్ లో మళ్ళీ వాడుకోవచ్చు.